హాయ్ ట్రేడర్స్, గుడ్ మార్నింగ్. నాకు ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. నాకు క్లియర్గా పుట్ సైడ్ అని సిగ్నల్ కనిపిస్తుంది. సో నేను పుట్ సైడ్ ప్లాన్ చేస్తాను. కాకపోతే నాకు క్లియరెన్స్ వచ్చింది. ఫిర్బీ నేను ఇంకొక మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ మూమెంట్ రాగానే నేను ప్లాన్ చేస్తా. ఓకే, డైరెక్ట్గా రెడ్ పడుతుంది అంటే నేను ఇంకా వెయిట్, నాకు టైం ఉంది. ఓకే, నాకు ట్రెండ్ లైన్ కూడా వస్తుంది క్లియర్గా. దీనివల్ల నాకు క్లియరెన్స్ వస్తుంది. ఇది ఎడ్యుకేషన్ వీడియోనే, కానీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇది గ్రీన్ అయిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్కి నేను ఎంట్రీ తీస్తాను. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ అండి, చూడండి. మీరు కూడా ఒకసారి చూడండి, చూసి నేర్చుకోండి క్లియర్గా. నేను పుట్ సైడ్ ప్లాన్ చేస్తున్నా. నేను యావరేజ్గా 200 అట్లా ప్లాన్ చేస్తా మ్యాక్సిమం. ఈ 5 మినిట్స్ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఎంట్రీ తీసుకుంటా. నేను మ్యాక్సిమం 5 మినిట్స్లో ఆర్ 15 మినిట్స్లోనే ప్లాన్ చేస్తా. ఈ సెటన్లో నాకు ఎంట్రీ కరెక్ట్గా క్లియరెన్స్కి వచ్చేదాకా నేను వెయిట్ చేస్తుంటా. అప్పటి వరకు నేను అయితే ఎంట్రీ తీసుకోను. సో ఇది నా ఫస్ట్ వీడియో మీకు లైవ్లో, అంటే లైవ్ ట్రేడింగ్లో. ఇది క్లియరెన్స్ అయినాక మీకు ఎంట్రీ ఇస్తాను. మ్యాక్సిమం నేను పుట్ సైడ్ ఉన్నా, ఈరోజు పుట్ సైడ్ ఉన్నా ప్లాన్ చేస్తాను. అంటే ఇది నాకేంటంటే మ్యాక్సిమం ఇది బ్రేక్అవుట్ కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ లైన్ ఈ వీక్ బ్రేక్అవుట్ అయితే, ఈ హ్యామర్ బ్రేక్అవుట్ అయితే నేను ట్రేడ్ని అవాయిడ్ చేసేస్తా మ్యాక్సిమం. ఓకే, 2 మినిట్స్ ఉంది, 2 మినిట్స్ ఉంది మనకి. నేను ఇప్పుడు ఇక్కడ పుట్ చార్ట్ పెడతా ఒకసారి మీకు క్లియర్గా ఉండడానికి. నేను పుట్ చార్ట్ కూడా ఒకటి మీకు పెట్టి చూపిస్తాను. 25,250 ఇది ఓకే. ఓకే, డన్. అయితే ఇది రాంగ్ అయిపోయింది. ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మళ్ళీ మనం సెట్ చేద్దాం. ఓకే, రైట్. లాస్ట్ 1 మినిట్ ఉంది. కంప్లీట్గా నాకు టైం క్లియరెన్స్ అయ్యేదాకా నేను వెయిట్ చేస్తుంటా. అప్పటి వరకు ఎంట్రీ తీసుకోను. నా గోల్ మ్యాక్సిమం 3000. నా గోల్ మ్యాక్సిమం 3000 నుంచే 2500 వరకు నేను ప్లాన్ చేస్తా. ఓకే, నేను ధన్ యాప్లో ప్లాన్ చేస్తా. అది కూడా సూపర్ బీటా యాక్టివేట్లో పెట్టుకుంటా. సూపర్ బీటానే నేను ట్రై చేస్తానండి, అప్పుడు ట్రై చేయ. సో ఇక్కడ నాకు 15 సెకండ్స్ ఉంది. నేను ఇది 0.5 అంటే 5 సెకండ్స్ ఉన్నప్పుడు నేను ఎంట్రీ తీసుకుంటా. లాస్ట్ 4 సెకండ్స్, 7, 5. ఓకేనండి, ఇప్పుడు ప్లేస్ చేసిన. ఓకే, ఆర్డర్ ప్లేస్ అయింది. ఇందులో నా దాంట్లోకి రాలేదనుకుంటా, మేబీ చూస్తా.
మీకు లైవ్ చూపిద్దాం అనుకున్నా. ఇలా లైవ్ రావట్లేదు ఏంటి? 1 సెకండ్. 25,200 ఎక్కడ ఉంది? ఇది. ఓకే. ఇది నాకు స్టాప్ లాస్ 1500 అండి. మాక్సిమం 1500 రూపీస్ లాస్ వచ్చేదాకా నేను క్విట్ కాను. టార్గెట్ నాది ఒక 3000 రూపీస్ ఉంటుంది. ఓకే. ఓకే, స్టార్ట్ అయింది. కంటిన్యూస్గా మన ర్యాలీ పోతే బాగుంటుంది. బట్ నేనైతే 680 మేబీ 186 రూపీస్ది తీసుకున్నా. ఓకే, క్యాలసీలో ట్రై చేద్దాం ఒకసారి. 180 రూపీస్కి 15 మైనస్ చేస్తాం. స్టాప్ లాస్ మెయిన్ ముఖ్యంగా పెట్టుకోవాల్సింది 1500 65 23 పాయింట్స్ వస్తుంది. 23 పాయింట్స్ అంటే నేను 168కి కొన్నా. 168 మైనస్ 23 ఎంత వస్తుంది? 163 స్టాప్ లాస్ పెట్టేస్తా. ఓకే, 163 స్టాప్ లాస్. 163 స్టాప్ లాస్. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ అంటే మీరు దాని గురించి ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఓకే, నేను స్టాప్ లాస్ పెడుతున్నా. స్టాప్ లాస్ ఇక్కడ నాకు వస్తుంది 163 వస్తుంది నా స్టాప్ లాస్. ఓకే, నేను ఒక లైన్ పెడతా 163కి, మీకు మనకి ఎంత క్లియర్గా ఉండడానికి. ఓకే, ప్లేస్ అయింది నాది. డన్. స్టాప్ లాస్ 163 పెట్టేశాను. ఇప్పుడు ఎంత? నేను 168 కొన్నా కదా. 1 సెకండ్. 3000కి ఎంత పడుతుందంటే 3000 డివైడ్ బై 65 వేస్తా. 46 పాయింట్స్ వస్తుంది మ్యాక్సిమం. అంటే 186 ప్లస్ 43 46 పాయింట్స్. టార్గెట్ వచ్చేసి 123. సారీ, 232. సూపర్. ఇది 232 కూడా కొంచెం గ్రేట్ నెంబర్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే 22 + 3. ఓకే, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా మీకు పెడతాను. కొంచెం సాంగ్ యాడ్ చేస్తా, మ్యూజిక్ యాడ్ చేస్తా, చూడండి ఇట్లా కూడా. ఓకే, మనం ప్రాఫిట్లు ఉన్నాం. ఇప్పుడు మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంది కదా. ఇక్కడ దాకా వచ్చినప్పుడు మన మూడ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇక ఈ రోజుకి మనకు సరిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం. మనమైతే ఎగ్జాక్ట్లీగా ఉన్నాము, నో ప్రాబ్లం. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక గ్రెడ్ క్యాండిల్ పడితే నిన్న లైన్ నుంచి క్రాస్ అయితే ఈ సూపర్ ఉంటుంది మనకి. ఈ లైన్ నుంచి క్రాస్ అయితే, ఈ లెవెల్ నుంచి క్రాస్ అయితే మనకు యాక్యురసీ వస్తాం, సూపర్ వస్తుంది. ఓకే, ఈ క్యాండిల్ కొంచెం మనకు తికమక్క పెట్టినట్టే, కానీ ఈ క్యాండిల్ నాకు తికమక్క కొంచెం పెట్టింది. చలో చూద్దాం ఏదైతే అది అవుతుంది. ఈ క్యాండిల్, ఇగో ఈ క్యాండిల్ కానీ ట్రేడ్ అయితే ఎంట్రీ అయినాక మనం మీకు ఎన్ని మాట్లాడినా వేస్టే. ట్రేడ్ ఎంట్రీ కాకముందుకే మన దగ్గర ఏమున్నా కానీ ఈ క్యాండిల్ కొంచెం నన్ను గడబడి వేసింది. ఇది ఇట్లుండకుండా కొంచెం మనకి బాడీ మంచిగా బాడీ బాగుంటే బాగుండేది. చలో ఓకే, ఇది లాస్ట్ క్యాండిల్ అండి. ఇక నేను ఎందుకంటే ఈ క్యాండిల్ మనకి రెడ్లో క్లోజ్ అయితే నో ప్రాబ్లం, గ్రీన్లో క్లోజ్ అయిందంటే ఇక స్టాప్ లాస్ పడ్డట్టే మనకి.
ఓకే. 500 లాస్ వస్తుంది. 500, 300 రూపీస్‌లో. 5 మినిట్స్‌ది 2 క్యాండిల్స్ లోపలనే వచ్చేస్తుంది ఇక్కడ. లోపల వచ్చేస్తుంది. లోపల వస్తున్నాయి. సో, కొంచెం ఇది రిస్క్ అయ్యేటట్టు ఉంది ఇవాళ. మూడ్ ఖరాబ్ చేసేటట్టు ఉంది. ఫస్ట్ వీడియోనే మనల్ని ఇబ్బంది పెట్టేటట్టుంది. పొద్దునుంచెల్లి వెయిట్ చేస్తున్నా. 9:15 నుంచెల్లి వెయిట్ చేస్తున్నా ఆపర్చునిటీ కోసం. బట్ నాకు ఇప్పుడు ఇక 12 గంటలకు వచ్చింది ఆపర్చునిటీ. చూద్దాం ఏం జరుగుతుందో. వాయిస్‌లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే కాస్త మాకు చెప్పండి. నేను కొంచెం వాయిస్ చేంజ్ చేస్తా. ఓకే. ఇప్పుడు ఈ ఈ క్యాండిల్, ఈ 5 మినిట్స్ క్యాండిల్ గ్రీన్‌లో క్లోజ్ అయినా నో ప్రాబ్లమ్ మనకి. రెడ్‌లో వచ్చినా నో ప్రాబ్లమ్. కాకపోతే రెడ్‌లో వస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని బ్రేక్అవుట్ చేయాల్సిందే. దీన్ని బ్రేక్అవుట్ చేస్తేనే మనకి లైఫ్ ఉన్నట్టు. గ్రీన్ పడితే రెడ్ పడితే ఖచ్చితంగా దీన్ని బ్రేక్అవుట్ చేయాల్సిందే. పడితేనే లైఫ్ వస్తుంది మనకి. అంటే అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. నేను ఈరోజు కొంచెం తొందరపడిన అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఈ క్యాండిల్ పడ్డప్పుడు కొద్దిగా నేను వెయిట్ చేసేది ఉండే. ఎందుకంటే విక్ వచ్చినప్పుడు కొద్దిగా మనం స్టేబుల్ నిలబడితే బాగుండేది. చలో టీకే, ఎంటర్ అయితే పోయి తీసేసినాం కాబట్టి మనం వెయిట్ చేద్దాం. ఓకే, కొంచెం ఫాస్ట్ అయింది. మన ఇంటికాడ ఐస్ క్రీమ్ అమ్ముతారు. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అనిపిస్తుంది టార్గెట్ కొట్టాలి, తొందరగా మనం డెవలప్ కావాలనిపిస్తుంది. కానీ మార్కెట్ ఏంటంటే మనం మిడిల్ క్లాస్లోనే తొక్కేస్తుంది. బిగ్ బాస్ ఎవరిని ఎక్కడ వాళ్ళు ఆగిపోరు. మన అసంటోళ్ళం ఒక 10-15 వేలు వేసుకొని వస్తాం. 10-15 వేలు వేసుకొస్తాం. కథం. అది పోగానే కథం, గమ్మున వెళ్ళిపోతాం. మళ్ళీ కొత్తగా నేర్చుకొని వస్తా. ఇట్లా నేను నేర్చుకొని దాదాపు ఒక 5-6 టైమ్స్ 7 టైమ్స్ వస్తూనే ఉన్నా. నేర్చుకుంటా. ఓకే, ఇది నాకు బ్రేక్అవుట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నేను 223,188 క్రాస్ అయితే నేను తీసేస్తే ఇక నేను ఎక్కువసేపు ఏమి ఉంచా. కోర్స్ నాది స్టాప్ లాస్ కూడా హిట్ అయ్యేటట్టుంది. ఓకే, డన్. నాది క్లోజ్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఈ రోజుకి ఇంతే వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. క్లోజ్ చేద్దామా? ఓకే, చేద్దాం. ఓకే, దీనికి ఒక స్టాప్ లాస్ నేను కొంచెం ట్రయల్ చేస్తుంటా.
సరే ఓకే. మన స్టాప్ లాసే ఇచ్చేద్దాం. చూద్దాం మన లక్ ఎట్లుందో. కానీ నాకు తెలిసి అది ఆల్మోస్ట్ 188 క్రాస్ అయింది కదా! కొద్దిగా కాన్ఫిడెన్స్ లేదు నాకైతే. 171, 171 అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే క్రాస్ అయిందంటే మ్యాక్సిమం అది పోయినట్టే. చలో ఠీకే. మన స్టాప్ లాస్ చూద్దాం ఇక. లక్ ఉందా లేదా మనకి ఇవాళ. ఇంకోటి నా ట్రెండ్ లైన్ కూడా వచ్చింది దగ్గరకి ఆల్మోస్ట్. చూద్దాం. ఇంకొక 400 అయితే కథం. మన పని అయిపోయినట్టే. నాకు ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది. కానీ నా ట్రెండ్ లైన్ ఇది రెస్పెక్ట్ చేస్తా చేయదో నాకు తెలియదు. ఆ ట్రెండ్ లైన్ ఉంటే ఆ ట్రెండ్ లైన్ ఉంటే ఆ ట్రెండ్ లైన్ నుంచి బయటికి రావాలి. ట్రెండ్ లైన్ నుంచి బయటికి రావాలి. కింద రావాలి. ఏమనిపిస్తుంది? ట్రెండ్ లైన్ నుంచి బయటకు వస్తేనే మన లైఫ్. రావాలి. ట్రెండ్ లైన్ నుంచి బయటికి రావాలి. మ్మ్. 40 సెకండ్స్. $1500 స్టాప్ లాస్ ఇచ్చేదాకా మనం బయటకు వెళ్ళేదే లేదు. లేకపోతే టార్గెట్ అయినా కొట్టాలి మనల్ని. టార్గెట్ వచ్చేసి 232. చూద్దాం. 232 ఎక్కడుంది? ఇక్కడ ఇక్కడ 232. ఓకే.
ఇది చూడండి, ఇక్కడ మనకి ఇండెక్స్లో ఇది బ్రేక్అవుట్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇందులో చూడు బ్రేక్అవుట్ కాలేదు. ఇట్లా ఉంటుంది ఆప్షన్ ట్రేడింగ్లో. ఇంతే ఆప్షన్ ట్రేడింగ్లో ఉన్న మైనస్ పాయింట్. ఇండెక్స్ పోతుంటుంది కానీ ప్రీమియం పోదు, పెద్ద హెడేక్. ఓకే, ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్ మ్యాక్సిమం, ఇది కూడా ఇది పెట్టుకుందాము. ఓకే, 169 ట్రైలింగ్ స్టాప్ లాస్. ఒక నిమిషం. ఇక్కడికి వస్తుంది కదా టార్గెట్, 160, 250 వస్తుంది టార్గెట్. ఓకే, నేను 215 వరకే ఉంటా. అప్పుడు ఎంత వస్తుంది 215 అంటే 88 కదా. ఓకే, 186 మైనస్ 215, 29 పాయింట్స్ అంటే ఇంటూ 65, 1800 రూపీస్. చలో కానీ ఏం చేస్తాం.
చలో ఓకే. స్టాప్‌లా తీసేస్తున్నా. ఒక్క నిమిషం టార్గెట్ కూసుంటదా? ఓకే. స్టాప్‌లా తీసేద్దాం ఫస్ట్. ఓకే. మన మూడ్ ఖరాబ్ అయిపోతుంది ఇక. ఎంత ప్రాఫిట్ వచ్చింది చూద్దాం. ఓ షట్ 800 వచ్చింది. చలో పోనీ వదిలేద్దాం. 1500 వచ్చిపోయింది. అది అమ్మ 800 వచ్చింది. ఓకే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోని మనం ముందుకు మళ్ళీ తీసుకుపోదాం. డన్.